హలో స్టూడెంట్స్, లాస్ట్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? శైవలాల గురించి డిస్కస్ చేసుకున్నాం. వృక్షరాజ్యంలో శైవలాల గురించి డిస్కస్ చేసుకున్నాం. మనం ఇప్పుడు బ్రయోఫైట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. బ్రయోఫైట్స్ అంటే ఏమిటి, వాటిలోని తరగతుల గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. బ్రయోఫైట్స్ కొండలలోని తేమ ఉన్న నీడ ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే లివర్వర్ట్స్, హార్న్వర్ట్స్, మాస్ మొక్కలు బ్రయోఫైటా తరగతికి చెందినవి. బ్రయోఫైట్లు ఆర్గోనియంను కలిగిన పిండోత్పత్తి జరిపే నాళికా కణజాల రహిత పుష్పించని మొక్కలు. బ్రయోఫైట్ మొక్కలు పుష్పించని మొక్కలు తేమగల ప్రదేశాల్లో పెరగడం వల్ల లైంగిక ప్రత్యుత్పత్తి, నీటిపై ఆధారపడడం వల్ల వీటిని వృక్షరాజ్యపు ఉభయచరాలుగా చెప్పవచ్చు. ఇవి సాధారణంగా చిత్తడి నేలల్లోనూ తేమ, నీడ ఉన్న ప్రాంతాల్లో ఉండే ఆదిమ నేల మొక్కలు. ఇవి నేల మీద లేదా రాళ్ల మీద పెరిగే మొక్కలు. అనుక్రమంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. బ్రయోఫైటా మొక్కల దేహం శైవలాల కన్నా ఎక్కువగా విభేదనాన్ని చూపిస్తుంది. ఇవి దాలస్ రూపంలో సాగిలపడి కానీ నిటారుగా కానీ ఉండి ఆధారాన్ని అంటిపెట్టుకొని ఉండే ఏకకణయుత లేదా బహుకణయుత మూలతంతువులేంటివి రైజాయిడ్లను కలిగి ఉంటాయి. వీటికి నిజమైన వేర్లు, కాండాలు, పత్రాలు అనేవి ఉండవు. మాస్ మొక్కలకు వేరు లాంటి మూలతంతువులు, పత్రం లాంటి ఫిల్లాయిడ్లు అంటే పత్రాభాలు, కాండం లాంటి కాలాయిడ్లు అంటే కాండాభాలను కలిగి ఉంటాయి. ఈ మొక్కల శరీరం మృదు కణజాలాన్ని కలిగి ఉంటుంది. బ్రయోఫైటా మొక్కలు ప్రధాన దేహం ఏకస్థితికం. ఇవి సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తాయి కనుక సంయోగ బీజం గామిలోఫైట్ అంటారు. వీటిలోని లైంగిక అవయవాలు బహుకణయుతంగా కానీ కంచుకాన్ని, వృత్తాన్ని కలిగి ఉంటాయి. పురుష బీజాశయాన్ని ఆంథరీడియం అని అంటాం. ఇవి ద్వికశాభయుత చలన పురుష బీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఆర్కిగోనియం అనబడే స్త్రీ బీజాశయం కూడా ఆకారంలో ఉండి ఒకే అండకణాన్ని ఉత్పత్తి చేస్తుంది. చలన పురుష బీజ కణాలు నీటిలో విడుదలైన స్త్రీ బీజాశయాన్ని చేరుతాయి. ఒక చలన పురుష బీజం ఒక స్త్రీ బీజకణంతో సంయోగం చెంది ఏమి ఏర్పరుస్తాయి? సంయోగ బీజాన్ని ఏర్పరుస్తాయి. ఈ రక సంయోగాన్ని ఏమంటాము? జాయిడోగమి అంటాము. సంయోగ బీజాలు వెంటనే క్షయకరణ విభజన చెందవు. అవి బహుకణ నిర్మితమైన సిద్ధ బీజాన్ని ఏర్పరుస్తాయి. ఈ యొక్క సిద్ధ బీజం స్వతంత్రంగా జీవించలేదు కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ జరుపుకునే సంయోగ బీజం నుండి ఆహారాన్ని గ్రహించి జీవిస్తుంది. సిద్ధ బీజంలోని కొన్ని కణాలు సిద్ధబీజ మాతృకణాలుగా వ్యవహరిస్తాయి. క్షయకరణ విభజన చెంది ఏకస్థితిక సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి. ఈ సిద్ధ బీజాలు మొలకెత్తి సంయోగ బీజాన్ని ఏర్పరుస్తాయి. బ్రయోఫైటా మొక్కలన్నీ సమసిద్ధ బీజ స్థితిని కలిగి ఉంటాయి. సంయోగ బీజాలు, సిద్ధ బీజాలు చాలా విభేదాన్ని చూపిస్తాయి కాబట్టి బ్రయోఫైటాలు భిన్న రూప ఏకాంతర జీవిత దశలను ప్రదర్శిస్తాయి. ఇటువంటి జీవిత చక్రాన్ని ఏకద్వయస్థితిక జీవిత చక్రం అంటాము. బ్రయోఫైటా మొక్కలు సాధారణంగా తక్కువ ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. కానీ కొన్ని మాస్లు శాకాహారులైన క్షీరదాలకు, పక్షులకు, ఇతర జంతువులకు ఆహారంగా ఉపయోగపడతాయి. స్పాగ్నమ్ అనే మాస్ జాతులు ఎంతో కాలం నుండి ఇంధనంగా వాడబడుతున్న ఫిట్ను ఇస్తాయి. దీనికి నీటిని నిలుపుకునే శక్తి ఉండడం వల్ల జీవ పదార్థాలను ఇతర ప్రదేశాలకు రవాణా చేయడంలో ఉపయోగిస్తారు. మాస్ మొక్కలు లైకెన్లతో కలిసి బండరాలపై సహనివేశానికి తోడ్పడే మొట్టమొదటి జీవులుగా చెప్పవచ్చు. అందువల్ల వాటికి చాలా పర్యావరణ ప్రాముఖ్యం ఉంది. ఇవి రాతి ముక్కలను విచ్ఛిన్నం చేసి మొక్కల పెరుగుదలకు అవసరమైన పరిస్థితులను ఏర్పరిచి మొక్కల అనుక్రమంలో ఎంతో ప్రధాన పాత్ర వహిస్తాయి. మాస్ మొక్కలు మృత్తిక ఉపరితలంపై ఒక మందమైన చాప వంటి నిర్మాణంగా ఏర్పడి వాన ప్రభావాన్ని తగ్గించి మృత్తిక క్రమక్షయాన్ని నివారిస్తాయి. బ్రయోఫైటా మొక్కలు హిపాటికోప్సిడా అంటే లివర్వార్డ్, ఆంతోసెరాటోప్సిడా, హార్న్వార్డ్, బయోప్సిడా అనే 3 తరగతులుగా వీటిని విభజించడం అయింది. అవేంటో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. లివర్వార్డ్స్ అంటే ఏంటి? లివర్వార్డ్స్ సాధారణంగా ఇవి ఎక్కడుంటాయి? కాలువల తీరాలు, బురద నేలలు, చెమ్మ ప్రదేశాలు, చెట్టు బెరడు అడవుల్లో, తేమ నీడ గల ప్రదేశాల్లో ఇవి పెరుగుతాయి. లివర్వార్డ్స్ మొక్కల దేహం తాలస్లాగా ఉంటుంది. ఉదాహరణకి మార్కాన్షియా,
థాలస్ సాగిలపడి పృష్ఠోదర విభేదన కలిగి ఉంటుంది. ఆధారాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. పత్రాలు కలిగిన జాతులు చిన్న చిన్న పత్రాల లాంటి ఉపాంగాలను కాండం లాంటి నిర్మాణాలపై 2 వరుసలుగా కలిగి ఉంటాయి. లివర్వర్ట్స్లో శాఖీయ ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? థాలస్ ముక్కలవ్వడం వల్ల లేదా జమ్మాలు అనబడే ప్రత్యేక నిర్మాణాల ద్వారా జరుగుతుంది. జమ్మాలు ఆకుపచ్చని బహుకణయుతమైన అలైంగిక మొగ్గలు. ఇవి థాలస్మైన జమ్మా కప్పులు అనబడే చిన్న ఆదనాలతో పెరగబడతాయి. జమ్మాలు తల్లి మొక్కల నుండి విడిపోయి కొత్త మొక్కలుగా మొలకెత్తుతాయి. లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో స్త్రీ పురుష బీజాశయాలు ఒకే థాలస్మయ మీద కానీ వేర్వేరు థాలస్ మీదలు కానీ ఏర్పడి సిద్ధబీజం పాదం కాడ గుళికగా విభేదనం చెంది ఉంటాయి. క్షేకరణ విభజన తర్వాత గుళికలో సిద్ధబీజాలు ఏర్పడతాయి. మార్కాన్షియా లాంటి కొన్ని జాతుల్లో గుళికల్లో ఇలేటర్లు ఏర్పడి సిద్ధబీజాల వ్యాప్తికి సహాయపడతాయి. ఈ యొక్క సిద్ధబీజాలు మొలకెత్తి స్వతంత్ర జీవనం గడిపే సంయోగ బీజాలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకున్నాం? హార్న్వార్డ్స్ చెప్పుకున్నాం కదా. ఇవేంటి? ఆంథోసిరాస్ లాంటి హార్న్వార్డ్స్ మొక్క దేహం థలాయిడ్ లాగా ఉండి రైజాయిడ్లను కలిగి ఉంటుంది. వాటి సిద్ధబీజాలు పొడవైన కొమ్మలుగా ఉంటాయి. సిద్ధబీజం పాదాన్ని మధ్యస్థ విభాజ్య కణావళిని గుళికను కలిగి ఉంటుంది. గుళిక సిద్ధబీజాలను అనృత ఇలేటర్లను తయారు చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మాస్ మొక్కల గురించి డిస్కస్ చేసుకుందాం. మాస్ మొక్కల్లో ప్రబలంగా కనిపించేది 2 దశలు గల సిద్ధబీజాలు. మొదటి సిద్ధబీజం నుండి నేరుగా ఏర్పడే శైశవ దశ లేదా ప్రథమ తంతువు దశ అని కూడా ఉంటాం. ఇదేం చేస్తుంది? ఇది ఒక పాకుతూ ఉండే ఆకుపచ్చని శాఖాయుత ఎక్కువ తంతువులతో ఉండే నిర్మాణం. రెండో దశ ప్రథమ తంతువు యొక్క పార్శ్వ అబ్బరపు మొగ్గ నుండి పెరిగే ప్రౌఢదశకు చెందిన పత్రాలను కలిగిన సంయోగ బీజం రెండవ దశ. నెక్స్ట్ ఇది నిటారుగా ఉండి సున్నితమైన మధ్యస్థ అక్షం పైన సర్పిలాకారంలో అమర్చబడిన పత్రాలను కలిగి ఉంటుంది. గామిటోఫోర్లు శాఖాయుతమైన బహుకణ నిర్మితమైన రైజాయిడ్ల ద్వారా నేలలో స్థిరీకరించబడతాయి. ఈ దశ లైంగిక అవయవాలను కలిగి ఉంటుంది. మాస్ మొక్కలు ముక్కలవ్వడం వల్ల జమ్మాలను ఏర్పరచడం వల్ల ద్వితీయ ప్రథమ తంతువుల్లో కానీ మొగ్గల ద్వారా శాఖీయోత్పత్తి అనేది జరుపుకుంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో లైంగిక అవయవాలైన ఆంథరీడియంలు ఆర్గోనియంలు బహుకణయుత ఏకశ్రేణిక వంద్య సహతంతువులతో కలిసి సంయోగ బీజం యొక్క అగ్రభాగంలో ఏర్పడతాయి. ఫలదీకరణం జరిగిన తర్వాత సంయుక్త బీజం పాదం కాడ గుళిక కలిగిన సిద్ధబీజంగా అభివృద్ధి చెందుతుంది. మాస్ మొక్కల్లోని సిద్ధబీజం లివర్వర్ట్స్లోని దానికంటే ఎక్కువగా విస్తారంగా ఉంటుంది. గుళిక సిద్ధబీజాలను కలిగి ఉంటుంది. సిద్ధబీజాలు సిద్ధబీజ మాతృకణాల నుండి క్షేకరణ విభజన జరిగిన తర్వాత ఏర్పడతాయి. మాస్ మొక్కల్లో సిద్ధబీజాలు వ్యాప్తికి విస్తృతమైన పద్ధతి అనేది ఉంటుంది. వాటిలో సిద్ధబీజాల విడుదలకు తోడ్పడే పరిముఖ దంతాలు ఉంటాయి. మాస్ మొక్కలకు సాధారణ ఉదాహరణలు ఫ్యూనేరియా పాలీట్రైకమ్ మరియు స్పాగ్నమ్లను ఉదాహరణలుగా చెప్పవచ్చు.